హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ పావనశ్రీ టెక్ వరల్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ సీక్రెట్స్. ఈ రోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ వీడియో హైప్ తో వైరల్ అవుతుందా అనేది టాపిక్ అండి. నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి, ఓకేనా? అలాగే అక్కడ కామెంట్ లో ఐప్ ఉంటుందండి, ఐప్ ఇవ్వండి. మీరు చేసి ఈ ఐప్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అయితే అవుతుందండి, ఓకేనా? మీరు ఒక్కసారి ఐప్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి, ఓకేనా? ఇప్పుడైతే యూట్యూబ్ లో ఐప్ ఫీచర్ వచ్చిందో చాలా మంది క్రియేటర్స్ దీని ద్వారా చాలా వ్యూస్ అయితే గెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఐప్ ఫీచర్ అనేది చిన్న చిన్న ఛానల్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ 90% క్రియేటర్స్ కి ఈ ఐప్ ఫీచర్ గురించి అస్సలు ఐడియా లేదు. అదేదో కామన్ ఫీచర్ అనుకుంటున్నారు. కానీ మన వీడియోస్ ని వైరల్ చేసే మోస్ట్ ఫీచర్ అదే. యూట్యూబే మన వీడియోస్ ని మనం వైరల్ చేసుకోవడానికి ఈ ఐప్ ఫీచర్ ని తెచ్చింది. కొంతమందికి తెలుసు, కానీ తెలిసిన ఏమి ఉపయోగం, దానిని ఎలా యూజ్ చేయాలో తెలియడం లేదు. సో ఈ వీడియోలో మీకు దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా వర్క్ అవుతుంది, దాని ద్వారా వ్యూస్ ఎలా పెంచుకోవాలి అనేది. సో వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఐప్ ఫీచర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐప్ ఫీచర్ అనేది ఎలాంటి ఛానల్స్ కి వస్తుంది అంటే, మీ ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ నుంచి 5 lakh సబ్స్క్రైబర్స్ వరకు ఈ మిడి బిట్వీన్ లో ఉంటే మీకు కూడా ఈ ఐప్ ఫీచర్ అనేది వస్తుంది. సో ఈ ఐప్ ఫీచర్ ద్వారా వ్యూవర్ మీ వీడియోకి ఐప్ ఇవ్వచ్చు. ఈ ఐప్ ఆప్షన్ ద్వారానే ఐప్ ట్యాబ్ లో మీ వీడియో కూడా కనిపిస్తుంది. ఎంతమంది ఐప్ చేస్తే అంత టాప్ లో మీ వీడియో అనేది కనిపిస్తుంది అన్నట్టు. దాని వల్ల యూట్యూబ్ మన ఓన్ వీడియోని ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అంటే యూట్యూబ్ మన వీడియోని ఫ్రీ ప్రమోషన్ చేస్తుంది అన్నట్టు. ఎంత ఐప్ చేస్తే అంత ఫ్రీ ప్రమోషన్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఐప్ ని ఎలా పొందాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా? ట్రిక్ నెంబర్ 1 ఏంటంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీ. ఐప్ యూజెస్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీ ఆడియన్స్ మీతో ఎంగేజ్ ఉన్నప్పుడు. ఫస్ట్ 24 hours లో వ్యూవర్స్ ని మీ వీడియోకి ఐప్ ఇవ్వమని అడగండి. దీనికోసం మీరు మీ వీడియో చేశాక కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి, వీడియోని ఐప్ చేయండి అనేసి, లేదా సంథింగ్ ఏదో. లేకపోతే కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి, ఈ వీడియో అప్లోడ్ చేశాను, ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే ఐప్ చేయండి అని. ఇంతకు ముందు మీరు లైక్ చేయండి అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఐప్ చేయండి అని చెప్పండి. లేకపోతే మీరు వీడియో చేస్తారు కదా, దాంట్లోనే స్టార్టింగ్ లో వీడియోని ఐప్ చేయమని చెప్పండి. ఎలా చేయాలో కూడా చూపించండి వీడియోలో, ఓకేనా? సో దట్ ఆడియన్స్ కి తెలుస్తుంది, ఓకే ఐప్ చేస్తే యూజ్ ఉంటుంది, చేద్దాం అనేసి. మీతో ఇంటరాక్షన్ బాగుంటే డెఫినెట్లీ ఐప్ అనేది చేస్తారు. ట్రిక్ నెంబర్ 2 ఏంటంటే కంటెంట్ టైమింగ్. ప్రతి యూజర్ కి 1 week లో 3 ఐప్ పాయింట్స్ అయితే వస్తాయి. దీని ద్వారా వ్యూవర్ ఒక్క వీడియోకి ఒకసారి ఐప్ అనేది చేస్తారు. వీక్ లో అలా 3 వీడియోస్ కి ఐప్ చేయగలరు. సో దీనికోసం మీరు మీ ఛానల్లో మీ వీడియోని ఖచ్చితమైన టైమింగ్ లో అప్లోడ్ చేయాలి. లైక్ ఇప్పుడు అంటే వ్యూవర్ దగ్గర ఐప్ పాయింట్స్ ఉన్న సమయంలో మీరు వీడియో అనేది అప్లోడ్ చేయాలి. చూడండి, వ్యూవర్ వీక్ లో 3 times మాత్రమే ఐప్ అనేది చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మీరు వీక్ ఎండింగ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తే గనక వ్యూవర్ దగ్గర ఐప్ పాయింట్స్ అనేది ఉండకపోవచ్చు. సో దాని ద్వారా మీకు వాళ్ళు ఐప్ చేయలేరు. సో మీరు ఏం చేస్తారంటే వీక్ స్టార్టింగ్ లోనే వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. లైక్ మండే, ట్యూస్డే, థర్స్డే. ఈ ప్రాపర్ టైమింగ్ లో ఐప్ అడిగితేనే మీ ఛానల్ కి వ్యూస్ అనేది డెఫినెట్ గా పెరుగుతాయి. ట్రిక్ నెంబర్ 3, ఇది అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్. రివార్డ్ యువర్ ఐప్. యూట్యూబ్ లో ఐప్ అడిగితేనే మీ వీడియో ట్రెండింగ్ లోకి వెళ్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. వ్యూవర్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎవరైతే వ్యూవర్ కి ఏదైనా సర్ప్రైజ్ కానీ రివార్డ్ కానీ ఇస్తారు. సో మీరు ఏం చేయాలంటే మీ వీడియోలో మీ వ్యూవర్ కి షౌట్ అవుట్ ఇవ్వాలి. ఐప్ చేసిన వాళ్ళకి కామెంట్ చేయండి,
నేను డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో మీకు షార్ట్ అవుట్ ఇస్తాను అని కామెంట్ లో పిన్ చేస్తాను. ఇలా ఏదో ఒకటి చెప్పండి సో దట్ వ్యూవర్ డెఫినెట్లీ మీ వీడియోకి హైప్ చేస్తారు. సో ఇలా హైప్ తెచ్చుకోవడం వల్ల మీ వీడియో హైప్ తో వైరల్ అవుతుంది. సో నేను చెప్పింది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టిప్ తో ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.